Hi everyone, this is part 2 guys. So please welcome to my channel Nanda Official 7. Please do like, share and subscribe to my channel. సో మీకు చెప్పాను కదా పార్ట్ 2 కూడా వస్తది. ఏం లేదు బీచ్‌కి వెళ్ళాం అక్కడ ఏటేట్ చేసాం తిన్నామని స్టార్టింగ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లైమేట్ చాలా బాగుందని కాఫీ అదే ఫిల్టర్ కాఫీ అయితే ఆర్డర్ ఇచ్చాం విశాఖపట్నంలో 7 హిల్స్ ఎదురుగా. దాని నెక్స్ట్ నేను మా డాడీ మా బ్రదర్ ఏమో బీచ్‌కి ఏదో వెళ్తున్నా ఆటోలో ఎందుకంటే బైక్స్ ఎలో లేదు. 3 పీపుల్‌కి 1 బైక్ ఎలో లేదు కాబట్టి ఆటోలో సో మేమైతే ఆర్‌కే బీచ్‌లో అయితే దిగిపోయాం గాయ్స్. సో మెనీ టైమ్స్ సో లాంగ్ టైమ్‌కి వెళ్ళాను వైజాగ్. చాలానే నాకు ఎక్కువ ఇష్టం వైజాగ్ అంటే ఏమో తెలియట్లేదు. వన్ టైప్ ఆఫ్ ఎమోషన్ అయిపోతా వైజాగ్ వెళ్తే. సో ఒకవేళ పెట్టి బ్లాగింగ్ అయితే వైజాగ్‌లో రావచ్చు మాక్సిమం. సో ఫుల్‌గా ఎంజాయ్ చేసాం. మా డాడీ వెళ్ళమ్మా ఫోటోస్ తీసుకో నైట్ అయిపోద్ది అనుకున్నా. నేను బ్లాగింగ్ ఒక్కట్లేదు. మా డాడీ చూసి కొంచెం పిచ్చిలాగా అనుకుంటాడేమో. సో చాలానే బాగుంది. వైజాగ్ బీచ్ మొత్తం అక్కడైతే స్వీట్ కార్న్ తిన్నాము టైం పాస్. బట్ అది తీయలేదు. ఎందుకంటే చాలా వేడిగా ఉంది కాబట్టి స్వీట్ కార్న్ తీయలేకపోయాను. సో ఇందులో అయితే నేను 2 మినీ బ్లాగ్స్ అయితే నేను అప్లోడ్ చేశాను ఆల్రెడీ మన షార్ట్ యూట్యూబ్ బ్లాగ్‌లో. ఇంకెవరు చూడకపోయినా ఉంటే ప్లీజ్ తప్పకుండా వెళ్లి చూడండి. చాలానే బాగుంది. బాగా రెస్పాండ్ కూడా వచ్చింది. సో అక్కడ ఎంజాయ్ చేశాను. ఎప్పుడు సముద్రంలోనికెళ్ళి బాత్ చేయలేదు. అండ్ ఆడుకున్నా చాలా సార్లు గానీ నేనెళ్ళి స్నానమే చేయలేదు సముద్రంలోన. ఇక్కడ హార్స్ ఉంది, కెమెల్ ఉంది. ఏదైనా రూ. 50, రూ. 20 అంట. చిన్న పిల్లలకైతే 20, పెద్దోళ్ళకైతే 50 కదా! ఐ డోంట్ నో. బట్ నాకైతే అంత ధైర్యం లేదు గైస్. వైజాగ్‌లో అది ఏటైపోని మరి నాకు తెలీదు. అందుకే నేను వేటంతా ఇది అడ్వెంచర్స్ అయితే నేను క్రియేట్ చేయను. జస్ట్ వెళ్ళామంటే పీస్ ఆఫ్ మైండ్ గురించే వెళ్తాను. సో చాలానే ఎంజాయ్ చేశాను బీచ్‌లో. ఒక 2 అవర్స్ లాగా స్పెండ్ చేసి నెక్స్ట్ షాపింగ్‌కయితే మేము బయలుదేరుతున్నాం. షాపింగ్ అంటే ఏటి లేదు. ఆర్‌కే బీచ్ ఎదురుగా ఉన్న ఒక ఎగ్జిబిషన్‌కయితే వెళ్ళాను. వెళ్తే అక్కడ చాలా కాస్ట్ గాయ్స్. అలాగని మీరు కొనుక్కోపోద్దండి. అక్కడ బేరమాడి కొనుక్కోండి. ఎందుకంటే ఆళ్ళకి తెలియకపోవచ్చని ఎక్కువ కాస్ట్ ఇచ్చి చెప్తారు. బట్ మేము బేరమాడి తీసుకోండి. అది కూడా కంటిన్యూ అవుతది. బట్ క్లైమేట్‌కి ఫోటో తీసిన వాళ్ళుంటే మాత్రం అదిరిపోద్ది ఫోటోస్ అన్నీ. చాలానే బావుంటాయి. సో, అంతా అయిపోయిన నెక్స్ట్ ఫ్లైట్ చూడండి. ఎందులో వీక్ అవ్వను గాని అదేదో ఫ్లైట్ చూస్తే కంపల్సరీ వీక్ అయిపోతా గాయ్స్. అదెందుకో తెలీదు ఎమోషన్ నాకెక్కువ ఫ్లైట్ గాని, ఏది గాని చూసినా. నాకంత ఇష్టం ఫ్లైట్‌లు. సో, ఐస్ క్రీమ్ తినేసైతే బీచ్ నుంచి ఎండ్ అయితే అయిపోతున్నాం, వెళ్ళిపోతాం. ఇక మరి షాపింగ్ డాడీ చేయాలన్నారు కొంచెం నా గురించని. సో, స్ట్రెయిట్‌గున్న ఎగ్జిబిషన్‌కయితే వెళ్ళిపోతున్నా. షాపింగ్ మాల్ ఇటు కాదు. ఎగ్జిబిషన్‌కయితే వెళ్తున్నా. మీరే చూడండి అంతా ఒక్క చెమటలు ఎలాగుంటాండ్రో గాని బీచ్‌లో ఒక హెవెన్ అయితే ఇక్కడ హాటెస్ట్ స్పాట్ లాగా ఉంది ఇది మాత్రం. సో, ఇక్కడికొచ్చాక ఏటంటే మట్టి బొమ్మలు, నెక్స్ట్ చెవులీలు, ప్లాంట్స్, సారీస్ లేవనుకుంటా కుర్తీస్ చాలా బాగుంది. ఉమెన్స్ ఎస్పెషల్లీ తక్కువ డబ్బుల్లో బాగున్నాయి. నేనైతే డ్రెసెస్ తీసుకున్నా గైస్. సో, ఇది చూపించలేకపోయాను. ఎందుకంటే అక్కడ అంత నెట్‌వర్క్ కూడా లేదు. సో, నార్మల్ కెమెరాలో ఇంత అవ్వదు. సో, మొత్తం అయిపోయిన తర్వాత ఈ 7 హిల్స్ ఎదురుగున్న రెస్టారెంట్‌కయితే వచ్చాము. వచ్చేసి 2 పొరాటాస్ అండ్ బటర్ చికెన్, మష్రూమ్ అయితే తీసుకొని తినేసి వ్లాగ్ అయితే ఎండింగ్ అయితే చేస్తున్నాం. సో, ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మరి బట్టి బ్లాగ్స్ చాలానే బాగా వస్తాయి. ఇది నా ప్రామిస్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఆఫ్ ద ఆడియన్స్. ఇది నా ప్రామిస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో ఫర్ మోర్ బ్లాగ్స్ అండ్ సో తింటూ ఏ బ్లాగింగ్ చేసినా అక్కడ మిస్టేక్ లాగే ఉంది. అందరు చూస్తాను. బట్ తీసాను మీ గురించని. ఇక్కడ మాత్రం చాలా బాగుంది. హాస్పిటల్ స్ట్రెయిట్‌గా ఉంటది. ఎప్పుడు వెళ్ళినా అక్కడ తినండి. చాలానే ఇది అండ్ ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ గైస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. సో ప్లీజ్ ఫాలో. బాయ్ గైస్.